అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులని, అమరజీవిని వారి సేవలు చిరస్మరణీయం, భావితరాలకు ఆదర్శనీయమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారిని స్మరించుకుంటూ నేటి రోజును ఆత్మార్పణ దినంగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో కలిసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు తమిళనాడు రాష్ట్రం మద్రాసులో జన్మించారని, స్వాతంత్ర ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారని, 1952 సంవత్సరంలో ఆయన సుమారు 58 రోజుల అకుంఠిత దీక్షతో ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైన తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారని తెలిపారు. 1953 అక్టోబర్ 1న తెలుగు మాట్లాడే ప్రజల కోసం కర్నూలు రాజధానితో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. వారి సేవలు ఆదర్శనీయమని, చిరస్మరణీయమని, అంతటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవటం భావితరాలకు కూడా తెలియజేయటం ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా తిరుపతి జిల్లా నందు ఈ కార్యక్రమం కలెక్టరేట్ నందు జరుపుకోవటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, సహాయ బీసీ సంక్షేమ అధికారిని జ్యోత్స్న, సంబంధిత బీసీ సంక్షేమ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమరజీవి అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనము ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో కలెక్టరేట్లో నివాళులర్పించడం జరిగింది. మనకి ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఆయన 1952లో ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేశారో దానివల్లనే మనకు ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రం అనేది భాషా ప్రాతిపదిక కింద ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక భాషా ప్రాతిపదికన కింద ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం, అదంతా ఘనత కూడా కేవలం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వల్లనే చెప్పుకోవాలి. ఆయన సుమారుగా 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం వల్ల దురదృష్టవశాత్తు తర్వాత చనిపోవటం వల్ల అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు ఒక సపరేట్ తెలుగు రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఒక తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో అంతటి గొప్ప మనిషిని మనం ప్రతిసారి గుర్తుంచుకోవటానికి, భావి తరాలకు కూడా తెలియజేయటం కోసం ప్రభుత్వం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనకి గౌరవనీతిలో ఆయనకి నివాళులు అర్పించమని ఆదేశాలు ఇచ్చినారు. దాంట్లో భాగంగానే ఈరోజు మన తిరుపతి జిల్లాలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం చేసుకోవడం జరిగింది.